ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని వారలారా, ప్రస్తుత కాలంలో యాక్చువల్గా మనము ఒక సిరీస్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు దాన్ని ఆపుతున్నాము, మళ్ళీ వచ్చే వారం నుండి కొనసాగిద్దాం. ఈరోజు మరో అంశమును మనం ధ్యానిద్దాం. ప్రియులరా, గడిచిన 10-15 సంవత్సరాలుగా భారతదేశంలోనూ అలాగే మన తెలుగు రాష్ట్రాలలోనూ మతోన్మాదము రెచ్చిపోయి పెచ్చరిల్లుతూ ఉన్నది. అలాంటి మతము, దానిని తలకెక్కించుకున్నటువంటి వారందరూ ఎంతోమంది క్రైస్తవులని, పాస్టర్లని హింసించి చంపుతూ వస్తున్నారు. కోట్లాది రూపాయల వెల కలిగినటువంటి చర్చీలని, అందులో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ భయపడేటువంటి వాతావరణము తీసుకురావటం అనేటువంటిది జరిగింది. 15-16 రోజుల క్రితము జరిగినటువంటి ప్రవీణ్ పగడాల యొక్క మరణం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులని భయాందోళనకి గురి చేసింది. ఇంకనూ భయపడుతూ ఉన్నారు. కొంతమంది తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. గలమును విప్పినటువంటి వారిని శిక్షిస్తాము అని చెప్పి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కొంతమందిని చెరసాల పాలు కూడా చేస్తున్నారు. ఈ సినారియో అంతా కూడా మనము ఆలోచించినప్పుడు ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది, వాట్ ఐ యామ్ నెక్స్ట్, అంటే నా పరిస్థితి ఏంటి అని ఒక ఆందోళనకరమైనటువంటి, ప్రశ్నార్థకమైనటువంటి, బయటికి చెప్పలేనటువంటి ఆంతరంగపు విషాన్న వదనము కలిగి చాలామంది ఏదో ఇప్పటి వరకు ఉన్నటువంటి అలవాటును బట్టి, విశ్వాసమును బట్టి, క్రైస్తవ్యము అనేటువంటి ముద్రను బట్టి కొనసాగుతున్నారే కానీ, ఇంకా చర్చలకు వెళ్తున్నారే కానీ, చాలామందిలో ఈ సంశయము గూడు కట్టుకొని ఉన్నది. కొత్త వారైతే ఎవరికైనా అభిమానం ఉన్నా, మారాలని ఉన్నా, రావాలని ఉన్నా, ఇప్పుడే తొందరగా పడకపోవటం అంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోవటం మంచిది అనేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఇలాంటి ఈ తరుణములో దేవుడు వ్రాయించినటువంటి జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని మనము గమనించవలసినటువంటి ఆవశ్యకత
మనకున్నది. అది ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ దృక్కోణంలో పరిశీలన చేద్దాం. పేతురు గారు ఈ క్రైస్తవ్యం విషయంలో కానివ్వండి, లేదా ఈ పోరాటము కానివ్వండి, ఈ శ్రమ కానివ్వండి, ఈ శోధనలు కానివ్వండి, సంతోషము దుఃఖము ఇలాంటివి ఏవైనా కానివ్వండి, అందులో మొట్టమొదటి గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతడు. ప్రారంభం నుండి అతడే కదా, ప్రారంభం నుండి అతడు. మంచికి అతడే ముందున్నాడు, చెడుకు అతడే, అంటే చెడు చేయటం కాదు, చెడు అనేటువంటి దాన్ని అనుభవించటానికి తానే ముందు ఉన్నాడు. అలాంటి అనుభవవంతుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు సంఘటనలు అప్పుడెప్పుడో జరిగినవి అనంటే చదువుకున్నాం, అక్కడెక్కడో ఇప్పుడు జరుగుతున్నాయి అనంటే వింటున్నాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. చదివిన దానికి, ఎక్కడో జరుగుతున్నదని విన్నటువంటి దానికి, ప్రత్యక్షంగా మన చుట్టే జరుగుతున్నటువంటి దాన్ని చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ సంఘటన బట్టి ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, భయము కూడా కలుగుతుంది. అయితే ఈ పరిస్థితులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సార్వత్రిక సంఘానికి కొత్తవి కావు. ఈ సంఘానికి కొత్తవి కావు. ఇంకొకటి, బైబిల్ పట్ల అవగాహన ఉన్నటువంటి మనలో కించిత్తు మాత్రమైన నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఆలోచనలో ఏమాత్రము సంశయం కానీ, లేదా ఆశ్చర్యం కానీ, ఆందోళన కానీ, భయం కానీ మనలో ఉండకూడదు. ఎందుకు అనంటే ఈ మాటలను చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు ఫస్ట్ పాయింట్ ఏంటి? శోధించుటకు. శోధనకు నిలిచిన వాడు ధన్యుడు. మరి మనకు ధన్యత రావాలంటే శోధన రావాలి. శోధన రావాలంటే శోధించేవాడు ఉండాలి. మరి మనకు ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదమే కదా? ఎస్, మనకు ఆశీర్వాదం. మిమ్ములను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. అగ్ని వంటి అంటే శోధించటానికి అగ్ని లాంటి మహాశ్రమ మీకు వస్తున్నది కదా. అగ్ని లాంటి మహాశ్రమ అంటే, శ్రమ అంటేనే కష్టమైనటువంటిది, బాధకరమైనటువంటిది, దుఃఖం కలిగించేటువంటిది. అలా అందులో అగ్ని లాంటి మహాశ్రమ అంటే పరాకాష్ట అనమాట, ఇక పీక్. ఇక మోస్ట్లీ అంతకంటే ఇంకా ఎక్కువ ఏముండదేమో అన్నంత శ్రమ. ఈ అగ్ని లాంటి మహాశ్రమ కలిగినందులకు దాన్ని చూసి మాకేదో ఇదేంది ఇలా జరుగుతున్నదేంటి
అని వింత కలిగినట్లు ఆశ్చర్యపడకండి. నేను ముందే చెబుతున్నాను. మీరు ధన్యులు కావాలి. ధన్యులు కావాలంటే మీకు శోధన రావాలి. శోధన రావాలంటే శోధించేవాడు రావాలి. అందులో భాగంగా ఆ శోధనలో శ్రమలు మీకు రావాలి. ఈ ప్రణాళిక నాదే, దీని ఏర్పాటు నాదే. చంపిన వారు జబ్బలు చరుచుకొని గర్వపడాల్సినటువంటి విషయం ఏమీ ఇందులో లేదు. దేవాలయము కట్టించింది నేనే, నెబుకద్నెజరు చేత కూలగొట్టింది నేనే. ఇందులో నెబుకద్నెజరు భుజాలు ఎగిరేయాల్సినటువంటి విషయం ఏమీ లేదు. జెరుబ్బాబెలు ద్వారా మరలా కట్టించింది నేనే. రోమా సామ్రాజ్యాధినేత అయినటువంటి టైగ్రిస్ ద్వారా మరలా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో కూలగొట్టింది నేనే. నెబుకద్నెజరు అంటే ఆధారం ఉంది, జెరుబ్బాబెలు అంటే ఆధారం ఉంది, కానీ 70వ సంవత్సరంలో దేవుడే కూలగొట్టాడు అనడానికి ఆధారం ఏంటి? అతిశయంతో దేవాలయం యొక్క కట్టడం గురించి యేసయ్యకు శిష్యులు వివరిస్తున్నప్పుడు రాయి మీద రాయి నిలబడకుండా ఇదంతా పడగొట్టబడుతుంది. అంతా తండ్రి కుమారుల ప్రణాళికే. ఇందులో ఎవరిదేమీ లేదు. ఎవరిది అంటే ఒక విధంగా చెప్పాలంటే కట్టినవారు నిమిత్త మాత్రులే, కూలగొట్టినవారు నిమిత్త మాత్రులే. ఇది దేవుని ప్రణాళిక గనక మనం ఏం పడకూడదు, ఆశ్చర్యపడకూడదు. అగ్ని వంటి మహాశ్రమ కలుగుచున్నందులకి ఆశ్చర్యపడకూడదు. కానీ ఏం పడాలి మరి? ఆనందపడాలి. క్వైట్ కదంతా ఆనందపడాలి. ఎందుకు? మనం ధన్యులము కాబోచున్నాం. అవునా? తర్వాత ఏమంటున్నాడు? 16వ వచనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా. ఊరికనన్నా వస్తుని ఈ క్రైస్తవ్యంలోనికి అనుకునేవారు చాలామంది ఉంటారు ఇప్పటి పరిస్థితులలో. ఎవరన్నా అదే ఏదో ఆశ పెట్టుకొని ఈ ఆశీర్వాదం దొరుకుతుంది, ఆ ఈవులు వస్తాయి, ఆరోగ్యమని, ధనమని. అఫ్కోర్స్ దేవుడు వాటన్నిటిని మనకు అనుగ్రహిస్తాడు. బట్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి వాళ్ళకి ఎందుకంటే సరి అయిన ప్రాపర్ ఫౌండేషన్ లేదు, ప్రాపర్ విశ్వాసం ఉండదు, వాట్ ఈజ్ వాట్ అనేటువంటి ఆ డెప్త్ వాళ్ళకి ఉండదు. కాబట్టి ఏమనుకుంటారంటే ఈ మీదివి చూసి వచ్చినటువంటి వారు ఈ పరిస్థితులను చూసేసరికి అందరికీ తెలిసిపోయా ఊరికనన్నది అనే విధానంలో సంశయిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ క్రైస్తవ్యము అనేటువంటి పేరును బట్టియే, క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి ఆ క్రీస్తు నామమును బట్టి, క్రైస్తవ సంఘము అనేటువంటి నామమును బట్టి దేవునిని మహిమపరచవలను. సిగ్గుపడకుండా దేవుణ్ణి మహిమపరచవలయును. నిన్నెవరో గ్రూప్లో షేర్ చేశారు వీడియోలు. వీధి సువార్తకు వెళితే వాడి నోటికి ఎంత వస్తే అంత తుడుతున్నాడు. 11 గంటలకు ఇంటికి చేరుకున్న తర్వాత ఈ మన గ్రూప్ ఓపెన్ చేస్తే వీడియోల మీద వీడియోలు,
నెంబర్ ఆఫ్ వీడియోలు ఉన్నాయండి. మామూలుగా సండే రోజు అన్నీ రావు, బట్ వచ్చాయి. బట్ అవన్నీ చూడాల్సినవి అని అనిపించింది. వాటి కోసం ఒక గంట పోయింది నాకు. అందులో పచ్చి బూతులు మాట్లాడుతున్నారండి, లకారములు మాట్లాడారు, బిచ్చగాళ్ళు అని అన్నారు. ఇక ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారండి. ఇప్పుడు వాళ్ళ స్నేహితులు, అంటే ఎవరు సువార్తకి వెళ్ళినటువంటి వాళ్ళ స్నేహితులు ఉంటారు, క్లాస్మేట్లు, మాజీ కాలేజీ మేట్లు, లేకుంటే కో జాబర్స్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి? వాళ్ళు అన్యులై ఉంటే వాళ్ళు వేరుగా మాట్లాడుకొని వాళ్ళు నవ్వుకుంటారు అని అనిపిస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మానసికంగా? బంధువులలో అన్యులు ఉంటారు కదా, బంధువులలో అన్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అవునా? రకరకాల పరిస్థితులలో రకరకాల జనులు రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అప్పుడు కొంచెం ఎక్కడో మనసులో ఏమనిపిస్తుంది? చివుకుమనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వీడియోలో కనబడుతున్నాడు, వాడు నోరు తెరిచి గట్టిగా తిడుతున్నాడు. ఇంకొకడు అంటాడు, ఎందుకురా ఈ మతంలో కలిసి అలా బజార్లా తిరిగి ఎవడితోటో ఇలాంటి మాటలు వాడు నీకు అవసరమా అని అంటూ ఉంటాడు. సరే, అవసరమా లేదా అనేటువంటిది మనకు తెలుసు, సంబంధిత వ్యక్తులకు తెలుసు. కానీ నలుగురు 4 సార్లు ఇలా నేరుగానో పరోక్షంగానో చెబుతూ ఉన్నప్పుడు లోపల ఎక్కడో కొంచెం చివుక్కుమంటూ ఉంటుంది. అయినా నీవు సిగ్గుపడక, అప్పుడు నువ్వేమనుకోవాలి? చిన్న నవ్వు నవ్వుకొని, పాపం వీళ్ళకు తెలియదు కనుక ఇలా మాట్లాడుచున్నారు, దేవా వీళ్ళ కళ్ళు తెరిపించుము అని అనాలి. ఇంత కూల్గా, అంత ప్లెజర్గా దేవుడికి విన్నపం చేసుకోవాలంటే చాలా సహనం కావాలి. ఎందుకంటే టెంప్టేషన్ ముందుంటాయి, సహనం వెనకాల ఉంటుంది కదా. కానీ మనలో అసలు టెంప్టేషన్ అనేటువంటి దానికి పెద్దగా అవకాశం ఇవ్వకూడదు. సహనము అనేటువంటి దానికే మనము ప్రయారిటీ ఇవ్వాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ పేతురు ద్వారా చెప్పించిన దేవుడు ముందే చెబుతున్నాడు, ఏదో ఒక వింత జరిగిపోతున్నది, ఎన్నడూ లేనిది అని చెప్పి మీరు ఆశ్చర్య పడకండి, నేను ముందే చెప్పుచున్నాను, మీకు శ్రమ వస్తుంది. ఇలాంటి శ్రమ కాదు, అగ్ని లాంటి శ్రమ. అవునా? అగ్ని లాంటి మహాశ్రమ వస్తుంది. అది వచ్చినప్పుడు సిగ్గుపడకండి. క్రీస్తు నామమును బట్టి మీరు సిగ్గుపడకండి. ఇది పేతురు గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ఇది బాగా అర్థం చేసుకోగలగాలి, జీర్ణం చేసుకోగలగాలి, వంట పట్టించుకోవాలి. ఆ రకంగా మన మనస్సును ఏం చేసుకోవాలి? మన మనస్సును దృఢపరచుకోవాలి. ఓకే, దేవుడు చెప్పినటువంటి ఈ మాటను మనము మన మనస్సులో జీర్ణించుకుని, అంటే వంట పట్టించుకోవాలి, అంత దృఢచిత్తులమై ఉండాలి. ఓకే, రైట్. ఇకపోతే యేసయ్య మామూలుగా తనకు తానుగానే, అంటే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి తనకు తానుగానే ప్రజల్లో పాశ్చాత్తాపం రావాలి, వాళ్ళకు ప్రాయశ్చిత్తము జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మరణించడానికి వచ్చాడు. ఆయనే మరణించడానికి వచ్చాడు. వీళ్ళెవరో పిలవలేదు ఆయన, నువ్వు రా మిమ్మల్ని చంపుతాం అని చెప్పేసి వీళ్ళెవరో అనలేదు. తనకు తానుగా వచ్చాడు. పిలాత్ తోటి డిస్కషన్లో మనకు తెలిసినది,
ఎవడును నా ప్రాణము తీసుకోలేడు. అవునా? నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. మై వెల్ విష్ అని ఫ్రాంక్గా చెప్పాడు. వీళ్ళెవరండి పిల్ల బచ్చగాళ్ళు? ఎవరిని పట్టుకుంటున్నాడు? అన్నా కయప. వీళ్ళెవరు? ఇప్పుడు నేను తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల సైన్యము, దానికంటే ఎక్కువ సైన్యము వస్తుంది అన్నాడు. నిలవరించలేడా? నిలవరించగలడు. తనకు తానుగా ప్రాణం పెట్టి ప్రజలను రక్షించాలి అనేటువంటి సదృక్పథంతో ఆయన వచ్చాడు. వచ్చి సిలువలో ప్రాణము పెడుతున్నాడు. సిలువలో తన ప్రాణం పెడుతున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు? వారు అతని మీద నెపములు మోపుతూ, అరెస్ట్ చేస్తూ, అధికారుల ముందు హాజరుపరుస్తూ, చంపేటువంటి విధంగా తీర్పు వచ్చేటట్లుగా చేసి, ఇక తర్వాత తిడుతూ, కొడుతూ, ముళ్ళ కిరీటం పెడుతూ, శిలువ భుజం మీద పెట్టి కొండ మీదకి ఎక్కిస్తూ, మేకులను కొడుతూ, బల్లెపు పోటు పొడుస్తూ, ఏమనుకుంటారు వాళ్ళు? మేమేదో సాధిస్తున్నాం, హీరోయిజం అని అనుకున్నారు వాళ్ళు కదా. అటువైపు వాళ్ళు అలా అనుకుంటున్నారు. అయితే యేసయ్య శిష్యులైనటువంటి వారికి తాను తేటగా సుస్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటి అనంటే, ఇదిగో నన్ను చంపుతారు, నేను సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినమున లేస్తాను అని అనేక మార్లు, ముఖ్యంగా 3 మార్లు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మార్లు చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు వాళ్ళని మానసికంగా చైతన్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు నా నామమును ధరించుకొని ఉన్నందులకి, నా మార్గములో నడుస్తున్నందులకి, నేను చెప్పిన ఆజ్ఞలను అనుసరించి మీరు జీవిస్తున్నందులకి మీకు ఏం జరగబోతుంది అనంటే, నా విషయంలో నాకు ఏం జరుగుతుందో మీకు కూడా అదే జరుగుతుంది. కాబట్టి మీరు ముందే దాని పట్ల అవగాహన కలిగి ధైర్యంగా ఉండండి. మీరు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏమో ఉండకూడదు. నేను ముందే చెప్తున్నాను. ఏమని చెప్పాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇది న్యాచురల్. ఇప్పుడు నన్ను వాళ్ళు పట్టుకో చూస్తున్నారనేటువంటి విషయం మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నారు కదా. నన్ను కూడా, మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, అలాగే ప్రయత్నం చేస్తారు. నా విషయంలో రగడ చేస్తున్నారు కదా, మీ విషయంలో కూడా చేస్తారు. ఇప్పుడు రేపు పొద్దున నన్ను అరెస్ట్ చేస్తారు కదా, మిమ్మల్ని కూడా చేస్తారు. నన్ను హింసిస్తారు కదా, మిమ్మల్ని కూడా హింసిస్తారు. నన్ను చంపేస్తారు కదా, అవసరమైతే మిమ్మల్ని కూడా చంపేస్తారు. ఏమండి, ఇప్పుడే ఏదో మనం ఊహించనిది జరిగిపోతున్నట్టుగా మనం విభ్రాంతి పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ముందే చెప్పబడింది, ముందస్తుగా ఇచ్చినటువంటి సమాచారమే.
ఆ ఆలోచన మనలో అభివృద్ధి నొంది ఉండాలి. అలాంటి అభిప్రాయంతో మనము ధైర్యంగా ఉండాలి. దాన్ని ఎదుర్కోవటానికి మనము ధైర్యంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ అని నేను ఎందుకు అంటున్నాను ఆ మాట అనంటే, ఇప్పుడు మన యొక్క ప్రయాణము ఏదైతే ఉన్నదో, మన గమ్య లక్ష్యము ఏదైతే ఉన్నదో, ఈ క్రమములో ఈ ఆత్మీయ జీవిత యాత్ర ప్రయాస ఏదైతే ఉన్నదో దీనితో పోల్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ అంటున్నాను. ఏంటది? భారతదేశానికి స్వాతంత్రము తీసుకువచ్చేటువంటి క్రమములో బ్రిటిష్ వాళ్ళు భారతీయులని చాలా హింసించారు. వ్యక్తులనుగా టార్గెట్ చేసి చంపారు, సామూహికంగా తుపాకులు పెట్టి కాల్చి చంపేశారు. అలాంటి క్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు అనేటువంటి వ్యక్తి రొమ్ము విరిచి కాలిస్తే కాలవండి, కానీ దేశానికి స్వాతంత్రము కావలసిందే అని చెప్పి వాళ్ళకి ఛాతిని చూపించాడట. అంటే ఒక భారతదేశ స్వాతంత్రము కోసమే ఆయన అంత ధైర్యం చేసినప్పుడు ఆ మాట ఎలా అనగలిగాడు? ముందే తనలో నా దేశానికంటూ ఒక స్వాతంత్రం కావాలి, నా దేశానికంటూ ఒక స్వాతంత్రం కావాలి, ఒకరి కింద మేము బానిసలనుగా ఉండకూడదు, ఆత్మాభిమానము కలిగినటువంటి ఆయన రోజు చస్తూ బ్రతకటం కంటే ఒకసారి నేను చచ్చి నా దేశాన్ని జీవింపచేయటం బెటరు అనుకున్నాడు ఆయన. అందులో భాగంగా సాహసోపేతంగా తుపాకీ గుండుకు ఎదురు వెళ్ళాడు ఆయన. చంపితే చంపేయండి, కానీ స్వాతంత్రం వచ్చేంతవరకు నాలాంటి వాడు మీతోటి పోరాడుతూనే ఉంటాడు. ఎంత గొప్ప విషయం ఉండదు? చాలా చాలా గొప్ప విషయం. ఆ దేశ స్వాతంత్రం కోసమే ఆయన అంత సాహసం చేసినప్పుడు అంటే ఆయనకి ఎలా తెలిసింది? ఎందుకు తెలిసింది? ఇప్పుడు మనం పోరాడితేనే స్వాతంత్రం వస్తుందని ఆయనకు ఎలా తెలుసు? అది వరకు అనేక దేశాలలో అలాంటి పోరాటము జరుగుచున్నది, అలాంటి స్వాతంత్ర్యాలను తెచ్చుకుంటున్నారు. ఆ సమాచారం ఎరిగినటువంటి ఆయన కూడా మనమును పోరాడితేనే ఈ స్వాతంత్రము వస్తుంది అనేటువంటి విషయంలో ఆయన మానసికంగా ముందే సిద్ధపడ్డాడు. అలాంటి సిద్ధపాటు మనలో ఉండాలని యేసయ్య ఆ రోజే మోటివేషన్ చేస్తున్నాడు. మానసికంగా వాళ్ళని సంసిద్ధులను చేస్తున్నాడు. నన్ను ఏమన్నాడు ఇక్కడ? నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఫిక్స్ అయిపోవాలి. మనము ఫిక్స్ అయిపోవాలి. ఏమని? నా యేసయ్య అనేక శ్రమలు పడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకమునకు వెళ్ళి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నేనును అనేక శ్రమలు అనుభవిస్తేనే పరలోక రాజ్యమునకు చేరేటువంటి అర్హతను పొందుకుంటాను. ఇందాక చెప్పినట్టుగా సాతాను ఎంతటిది? దానికి దేవుడు అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనంటే, కేవలం దేవుడు తనలాంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వారిని ఎంచుకొని నిమిత్తము దేవుడు పెడుచున్నటువంటి ఒక పరీక్ష.
మిగతాదంతా కూడా నథింగ్. సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా ఉండొచ్చు, అందులో వారి గొప్పతనం ఏమీ లేదు. వాళ్ళ జ్ఞానమో, వాళ్ళ వీరత్వమో, వాళ్ళ శూరత్వమో, వారి ధనబలమో, వారి అధికార బలమో, ఇవి ఏవి దేవుని ముందు చిత్తు కాగితాల కంటే మరీ చెత్త విషయము. దేవుని ముందు ఏది నిలవలేదండి. దేవుడు వాళ్లకు అవకాశము ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చినట్టు? ఇస్కరియోతు యూదాకి ఇచ్చినట్టు. పాపం వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పొంగి పొంగి పొర్లుతున్నాం, పరిగెత్తుతున్నాం, కానీ మనం చేసేటువంటి పనులను బట్టి రేపొద్దున మనమేమైనా ఆ దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవలసి ఉంటుందా అని ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే యూదా విషయంలో యేసయ్య ఏమన్నాడు? నేను ఎలాగూ నా ప్రజల నిమిత్తము నిన్ను మరణిస్తాను, నా దారిలో నేను వెళుతూ ఉంటాను, కానీ ఎవరి వలన నేను అప్పగించబడతానో వాడికి శ్రమ, వాడికి శ్రమ. అంటే శ్రమ పడుచున్నటువంటి క్రైస్తవులని శ్రమ పెట్టేటువంటి వారికి శ్రమ. అవునా? వాడు పుట్టకుండా ఉండిన ఎడల మేలు. యూదా ఒకటే కాదు, నవేడేస్ తిడుతున్నాం, కొడుతున్నాం, చంపేస్తున్నామని గర్వపడుచున్నటువంటి వాళ్ళందరూ పుట్టకుండా ఉండిన ఎడల మేలు. గ్రహం స్టెయిన్ని చంపినటువంటి వారు ఉన్నారే, వారు పుట్టకుండా ఉండిన ఎడల మేలు. ప్రవీణు పగడాల ఉన్నాడే, అతన్ని చంపినటువంటి వారు పుట్టకుండా ఉండిన ఎడల మేలు. వాళ్ళ లెక్క వాళ్ళకున్నది, కానీ మీరు మానసికంగా సంసిద్ధులై ఉండాలని నేను చెప్పుచున్నాను. నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. నన్ను హింసిస్తే మిమ్మల్ని హింసిస్తారు, నా మాట వింటే మీ మాట వింటారు. మీరు సువార్తకి వెళ్ళారు, ఇప్పుడు నేను సువార్త ప్రకటించినప్పుడు వారు విన్నారనుకోండి, మీరు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు వింటారు. నేను సువార్త ప్రకటించినప్పుడు వారు వినకుండా నా మీద ఈర్ష్యపడి, నా మీద ద్వేషం పెంచుకొని నన్ను హింసించి చంపిన ఎడల మిమ్మల్ని మీ విషయంలో కూడా ఈర్ష్య పెంచుకుంటారు, ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపేస్తారు. ఇందులో కొత్త ఏమీ లేదు. అయితే నా నిమిత్తమును, స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పెట్టినటువంటి వాడు తిరిగి దానిని దక్కించుకొనును. అలా కాదని తప్పించుకున్నటువంటి వాడు, తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి, మరణం అందరికీ వస్తుంది, ఎవడు తప్పించుకోలేడు, కానీ తప్పించుకుందామన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. తప్పించుకుందామని చూసేటువంటి వాడు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకొను. గనుక నేను ముందే చెబుతున్నాను, మీరు ఈ మనస్సుతో మీరు సిద్ధపడి ధైర్యంగా మీకు పెట్టబడుచున్నటువంటి పరీక్షలో భాగంగా ఎదురయ్యేటువంటి ప్రతి శోధనని, ప్రతి శ్రమని ఎదుర్కోవటానికి మీరు సిద్ధపడండి. ఇది యేసు ప్రభుల వారు ఆ రోజుల్లోనే ఇచ్చినటువంటి మెసేజ్ అనా. రైట్. ఆ క్రమంలో ఇప్పుడు మన కళ్ళ ముందు ఏవైతే జరుగుచున్నావో ఆల్మోస్ట్ ఆల్ అదే విధంగా, ఇదేం కొత్త కాదండి, ఈరోజే జరిగింది ఏం కాదు, ఇలాంటివి మొదటి శతాబ్దం నుండే జరుగుతున్నది. ఉదాహరణకి మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి, 14వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి. ఈ కొనియలో జరిగినది ఏమనగా, వారు కూడి అంటే మధ్యధరా సముద్రానికి
ఆ మీదుగా ఉంటుందండి ఈ పట్టణము. లుస్త్రకు పక్కగా ఉంటుంది. ఈకొనియలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున, ఏమండి, పౌలు మరియు వారి బృందం ఆ ఈకొనియలో చేరి అనేకులకు సువార్త తేటగా ప్రకటిస్తున్నారట. అంటే బాగా అర్థమయ్యేటువంటి విధంగా బోధిస్తున్నారు. బోధించుచున్నందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అంటే యూదా మతస్థులు నమ్మారు, అలాగే గ్రీసు దేశస్థులను నమ్మారు. దాన్ని బట్టి అన్యులు అనేకులు నమ్మారు. యూదా యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఎలా బ్రతుకుచున్నారు, ఎలా పబ్బము గడుపుచున్నారు, ఎలా వారి అధికారాన్ని చెలాయిస్తున్నారు, ఎలా వారు ఒక పరపతిలో సాగుతున్నారు అనంటే జనబలముతోటి. అదేనా? యూదా జనబలముతోటి. ఇప్పుడు ఆ యూదులలో నుండి మారి క్రైస్తవ్యములోనికి వెళితే ఇప్పుడు మన బలం ఏమవుతుంది? మెజారిటీలో ఉన్నటువంటి మనము ఇలాగే వదిలిపెడితే భవిష్యత్తులో మైనారిటీలో పడవచ్చు. ఇది మనకు ప్రమాదకరము. రేపొద్దున మన మాట ఎవడు వినడు. గనుక వెళ్ళేవారిని వెళ్ళకుండా నిలువరించాలి. వీలైతే వెళ్ళిన వారిని నయానో భయానో మభ్యపెట్టో భయపెట్టో గర్వాపస్ చేయాలి. ఎవడైతే మన వాళ్లకు ఈ మాటలు చెప్పి మారుస్తున్నారో వాళ్ళను నిలవరించాలి. అవసరమైతే చంపేయడానికి కూడా తెగించాలి అని వారు ఒకవైపు ఆలోచన కలిగి ఉన్నారు. వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు, అనేకులు నమ్మి క్రీస్తులోనికి వస్తున్నారు. అటువైపు క్రీస్తులోనికి వాళ్ళు వెళ్ళుచున్నందులకి అయ్యో మా వాళ్ళందరూ అందులోనికి వెళ్ళిపోతున్నారే అని ఈర్ష్యపడ్డారు. వారు ద్వేషమును పెంచుకున్నారు. ఒకవైపు పగ, ఆ కోపమును వారు పెంపొందించుకుంటున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముందుకెళ్ళినట్టయితే అయితే అవిధేయులైన యూదులు, ఎవరికి అవిధేయులు? దేవుడికి అవిధేయులు. ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలకి అవిధేయులు, భక్తికి అవిధేయులు, క్రమశిక్షణకి అవిధేయులు, మొత్తానికి దేవునికి అవిధేయులు. అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురికొలిపి, అన్యజనులు అంటే ఇక్కడ క్రైస్తవేతరులు అని. క్రైస్తవేతరులు అంటే యూదులని గ్రీసు దేశస్తులని పురికొల్పటం అంటే రెచ్చగొట్టటం. అవునా? రెచ్చగొట్టటం. ఏమని? ఏంటిరా, నిన్న మొన్న పుట్టినటువంటి ఆ మతములోనికి మీరు వెళుతున్నారు. అసలు మన దేశం ఏంటి, మన జాతి ఏంటి, మన మతం ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన విలువలేంటి, మన తాత ముత్తాతలు మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఆచరించినటువంటి మతమేమిటి? ఈరోజు మీరు ఏ మతములోనికి వెళుచున్నారు? నీ తల్లి ఆచరించినటువంటి మతాన్ని కాదని నువ్వు వెళుతావా? అలా వెళితే నీ తల్లిని చంపినటువంటి వాడవుతావు, నీ తల్లిని అవమానపరిచినటువంటి వాడవుతావు, నీ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడవుతావు. నువ్వు తల్లిని మార్చుకుంటావురా? నీ తండ్రి ఏది ఆచరించాడు?
అలాంటి తండ్రి ఆచరించినటువంటి దానిని కాదని ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో చెబితే నువ్వు మతం మారుతావా అని రకరకాలైనటువంటి మాటలు చెప్పి వారిని ఏం చేశారు? రెచ్చగొట్టారు. పాపం వాళ్ళెవరు? అంతగా ఆలోచన శక్తి లేనటువంటి అమాయకులు. ఎవరు? రెచ్చిపోతున్నటువంటి వారు. రెచ్చగొట్టినటువంటి వారు వేరు, రెచ్చిపోయేటువంటి వారు వేరు. ఈ తేడాను మనం గమనించాలి. పాపం ఫీల్డ్లోనికి వచ్చి ఫైట్ చేసే వాళ్ళు ఎవరు? ఈ రెచ్చిపోయినటువంటి అమాయకులు. వీళ్ళు అమాయకులు అండి. పాపం వీళ్ళకి తెలియదు వాట్ ఈజ్ వాట్ అనేది. ఎవరో చెబుతారు, వీళ్ళు ఎమోషన్ అవుతారు అంతే. తెర ముందుకు వచ్చి ఫైట్ చేసేటువంటి వారు వీరు. అయితే నష్టపోయేది కూడా, అంటే ఈ లోకపరంగా నష్టపోయేది కూడా వారే. వాళ్ళు కడుపులోని చల్ల కదలకుండా ఉండే చోట బాగానే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చూడండి ప్రవీణ్ పగడాల గారి విషయంలోని ఏం జరుగుతున్నది ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ సంస్కృతి పేరట, సాంప్రదాయాల పేరట, ఆచారాల పేరట, జన్మభూమి పేరట, కన్నతల్లి పేరట, తండ్రి పేరట ఒక సెంటిమెంట్ను రగిలించి ఎవడో వచ్చి ఆ పౌలుగాడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడికి వచ్చాడు, మన ఊరేంది, మన పట్టణం ఏంటి, వాడు ఇక్కడికి వచ్చి చెప్పటం ఏంటి, వాడు చెప్పగానే మీరంతా పోలోమని వెంట వెళ్ళటం ఏంటి? నీ దేశాన్ని నువ్వు గౌరవించుకోవా? నీ సంస్కృతిని నువ్వు గౌరవించుకోవా? నీ తల్లిదండ్రులు ఆచరించినటువంటి దానికి నువ్వు గౌరవం ఇవ్వవా? అంటే ఇది కాదన్నది వెలుచున్నావంటే ఇది తప్పు అని నువ్వు అంటున్నట్టే కదా. తప్పు అని నువ్వు అంటున్నావంటే నీ తల్లిదండ్రులను అవమానపరిచినట్టే కదా. తల్లిదండ్రులను అవమానపరిచేటువంటి బిడ్డేనా? నువ్వు ఒక కొడుకువేనా అని ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఎట్ ద టైం ఎలా ఉంటుందనంటే ముందు వెనకాలు ఆలోచించే అంత గ్యాప్ ఉండదడా. అంటేనే అవును కదా అని చెప్పేసి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు. అలాంటి పురికొల్పటము, రేకెత్తించటమే ఇక్కడ జరుగుతున్నది. ఏమన్నాడు? అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎట్టకేలకు అలా రేకెత్తించి అవును కదా, నిజమే, మొన్నటిదాకా మన పూర్వీకులందరూ ఇదే ఆచరించారు, మన దేశంలో మొదటి నుండి ఉన్నటువంటి మతము ఇదే, మన దేశ ప్రజలందరూ పాటించింది ఇదే. ఈ మధ్యలో వీళ్ళు వచ్చి కొత్తగా బోధించి కొత్త మతము అని స్థాపించి దాంట్లోనికి తీసుకెళ్తున్నారు. నిజమే, నేను ఆలోచించలేదు ఇలా చేస్తున్నాను అంటే నా దేశాన్ని నేను అవమానపరిచినట్టే, నా తల్లిదండ్రులను నేను అవమానపరిచినట్టే, నా సంస్కృతిని నేను అవమానపరిచినట్టే, నేను చేతకాని వాడి కింద లెక్క అయిపోతున్నట్టే, నేను చేవ చచ్చినటువంటి వాడని అవుతాను, నేను బ్రతికున్నా చచ్చిన వాడి కింద లెక్క అవుతాను. ఇలా ఎన్నెన్నో ఆలోచనలు చేసుకొని అభిమానం ఉన్నటువంటి వాడు కాస్త ఏమవుతాడు అనంటే కక్షదారుడిగా మారిపోతాడు. ఇప్పుడు ఎవరైతే రెచ్చగొట్టడం మూలంగా రెచ్చిపోయినటువంటి వారు ఏం చేశారట అంటే ఈ బోధిస్తున్నటువంటి వారి మీద పగ పట్టారట. పగ పుట్టిందట వాళ్ళకి. మరి పగ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? కాబట్టి వారు అంటే ఇక్కడ ఎవరు? బోధకుడు, క్రైస్తవులు. ప్రభువును ఆనుకొని ధైర్యముగా అంటే ఇప్పుడు ప్యారలల్గా రెండు జరుగుతున్నాయి అన్నమాట. ఒకవైపు పౌలు బృందం, బోధకులు బోధిస్తున్నారు, అర్థమైన వారు మారుతున్నారు, అదొక గుంపు, వాళ్ళ ప్రయాణం వాళ్ళకి జరుగుతున్నది. ప్యారలల్గా మరొక బృందం, వాళ్ళు ఏం చేస్తున్నారు? మన మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, మన మతాన్ని నాశనం చేస్తున్నారు, మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మార్చేస్తున్నారు, మన జనులని వాళ్ళలో కలుపుకొని మన వారిని మనకు కాకుండా చేస్తున్నారు అని రెచ్చగొడుతూ రెచ్చిపోతూ
పగ పెట్టుకుంటూ వీళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకుంటూ వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మధ్యలో ఒక చీలిక వచ్చింది. అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి సమాజం అది, అవునా? అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి సమాజం, కలిసి ఉన్నటువంటి సమాజంలో నా ఇంట్లో నాకు నచ్చింది వండుకొని తింటాను, మీ ఇంట్లో మీకు నచ్చింది వండుకొని తింటారు. కానీ నమస్తే అంటే నమస్తే ఉంటుంది, కష్టకాలంలో ఇచ్చిపుచ్చుకోవటము ఉంటుంది, సహాయం చేసుకోవటం ఉంటుంది, అభ్యంతరం ఏమీ లేదు కదా. కానీ మన ఇంట్లో మనము టమాటా కూర వండుకొని తింటుంటే వాడు దొండకాయ కూర ఎలా వండుకొని తింటారా అన్నట్లుగా, అంత సిల్లి అన్నట్లుగా ఇప్పుడు ఈ క్రైస్తవ జనాభాకి మిగిలిన యూదులకి మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే పగులు తీసుకొచ్చారు. అంటే ఒక గీత గీసేసారు, బౌండరీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇటువైపు క్రైస్తవులు, అటువైపు అన్యులు. అలా ఎవరి ఆలోచనలలో వాళ్ళుండి ముందుకు సాగుచుండగా ఏం జరుగుతున్నది? మాట్లాడుచు బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుత కార్యములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. అంటే సువార్త అది జరుగుతూనే ఉన్నది, దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, ఆ కార్యం జరుగుతూనే ఉన్నది. 4వ వచనంలో ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా. నిన్నటి వరకు మన ఊర్లో మనం అందరం కలిసి ఉన్నటువంటి వాళ్ళమే. వ్యవసాయ పనులలో, మిగిలినటువంటి అనేక పనులలో ఒకరి పొలములోనికి మరొకరు పనులకు వెళ్ళినటువంటి వాళ్ళమే. సరుకులు ఊర్లో ఏ షావుకారింట్లో, ఏ సేటింట్లో ఎక్కడ అమ్ముతున్నారన్నా కూడా కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళమే. కూరగాయలు ఎవరి దగ్గర ఉన్నాయన్నా కూడా పై తెచ్చుకున్నటువంటి వాళ్ళమే. అందరము కలిసి మాట్లాడుకుంటూ ఆ వ్యవసాయ సంబంధమైనటువంటి ఆ పాటలేవో పడుకుంటూ మంచి చెడును పంచుకుంటూ సహవాసం చేసినటువంటి వారమే. కానీ గత కొంతకాలంగా మనం గమనిస్తున్నది ఏంటంటే పలాని వారిని మేము వెలివేస్తున్నాం, మీరు వాళ్ళకి ఏ సరుకులు అమ్మకూడదు, వారి ఏ కార్యములకు మీరు వెళ్ళకూడదు. గ్రామ పంచాయతీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పనులు మీరు చేసి పెట్టకూడదు. అంటే వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు ఏం చెబుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత వ్యత్యాసం చూడండి, ఎంత వ్యత్యాసం. క్రైస్తవులు మీరు మీ మనస్సును దేవుని వైపు మళ్లించుకోండి, అందరము కలిసి ఉందాం, కలిసి సహవాసము చేద్దాం. వాళ్ళు ఏం చెబుతున్నారు? మీరు దేవుని వైపు మళ్ళొద్దు, మనం అందరం ఒక బ్యాచ్, మన హెడ్ సాతాను, మనమందరము ఇలాగే సమిష్టిగా పోరాడుదాము అని చెప్పి వాళ్ళు పోరాడుతున్నటువంటి పోరాటం. మొత్తానికి వారిద్దరి మధ్యలో వైషమ్యాలని సృష్టించారు, భేదములని సృష్టించి ఏం చేశారు చూడండి. భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను, ఇది సహజమే కదా. ఇప్పుడు మెంటాలిటీస్ అనేటువంటివి కొందరికి రిలేటివిటీగా ఉంటాయి, కనెక్ట్ అవుతా ఉంటారు. ఆ రకంగా కొందరు యూదుల పక్షముగాను, కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. అయిపోయి వర్గభేదములు పుట్టించింది. వర్గభేదములు పుట్టించి మధ్యలో బరిగీసుకొని నువ్వా నేనా అని చెప్పి చిటికలేసి సవాలు చేసుకోవడం జరుగుతున్నది. ఒరేయ్ నీ సంగతి చూసుకుంటాన్రా అని చెప్పేసి ఆడంటే మన దాంట్లో కూడా తెలుసో తెలియకో వాళ్ళ ట్రాప్లో పడిపోయి మేమేం తక్కువనా అని చెప్పి వీళ్ళు కూడా చిటికలేస్తున్నారు,
వీళ్ళు కూడా సవాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు కూడా మాటకు మాట అనేస్తున్నారు. అది కాస్త చిలికి చిలికి గాలివాన అయినట్టుగా వీళ్ళ యొక్క ఆ వాదాలు ఎక్కడి దాకా దారి తీసాయంటే, ఇదిగో ఇలా హింసించటము, ప్రాణాలు తీసేంత ఆ పరిస్థితి దాకా దారి తీసింది ఉండేది. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి, అంటే క్రైస్తవ ప్రత్యర్థులుగా ఎంచబడుచున్నటువంటి ఈ అన్యులు ఎవరితో కుమ్మక్కయ్యారట? ఇదిగో మేము మెజారిటీ, వాళ్ళు మైనారిటీ, మీరు మాకు ఫేవర్గా ఉంటే మా ఓట్లు మీకు పడతాయి, మీరు అధికారంలో ఉంటారు. అలా కాదని మీరు మైనారిటీల పక్షంగా ఉంటే మీ పరిస్థితి, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. మేము ఏం చేసినా మీరేమనకూడదు, వాళ్ళు కేసులు పెట్టినా పట్టించుకోకూడదు, మేము కేసులు పెడితే వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఓకే, మీరు ఆ మాట మాకు ఇస్తే మరి అట్లే గంపగుత్తగా ఓట్లు మాకే వేపిస్తామంటే మీరు అన్నట్టుగా మేము చూసుకుంటాం. కుమ్మక్కైపోయారు. చనిపోయి 15-16 రోజులు అయినంత వరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్టు బయటికి రావటం లేదు అనంటే దాని అర్థం ఏంటి? ఏం జరిగింది? మరి నిన్న ఒక న్యూస్ విన్నాను, అది అఫీషియలా అన్అఫీషియలా నాకు తెలియట్లేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు కూడా, దానికి సంబంధించి ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చింది. ఈయన తాగే యాక్సిడెంట్లో మరణించినట్టుగానే రిపోర్ట్ వచ్చింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ విన్నాను. అది ఆగు మరి ఏంటంటే ఏమైనా సింక్ అవుతుందా అంటే అసలు కనీస జ్ఞానం ఉన్నటువంటి వాడికి అది అలా జరగటానికి అవకాశం ఉంది అని అనిపిస్తుందా? ఏ కోశాన, ఎట్టి కోశాన? ఇప్పుడు ఆ రిపోర్ట్ అలా ఇచ్చారు అంటే ఎవడెవడు కుమ్మక్కయ్యాడు? ఎవరెవరు కుమ్మక్కయ్యారు? మతము యొక్క పిచ్చి, మతము యొక్క పరాకాష్ట ఇంత భయంకరంగా ఉంటుంది, ఇంత భయంకరంగా ఉంటుంది. వారి వాదములే, వారి కేకలే గెలిచాను. ఇప్పుడు వీళ్ళ వాయిసే గెలుస్తుంది, వీళ్ళ వాయిసే గెలుస్తుంది. ఇప్పుడు యేసును చంపేటువంటి విషయంలో వాళ్ళు విజయం సాధించినట్టే కదా. ఆ రోజు వాళ్ళు మేము గెలిచామనుకున్నారు కదా, కానీ వాస్తవానికి అది వాళ్ళ ఓటమి, వాళ్ళ పతనం, వాళ్ళ నాశనం, వాళ్ళ దరిద్రం, వాళ్ళ భవిష్యత్తు అంధకారం, భయంకరమైన శిక్ష. అది తెలియక తాత్కాలిక విజయము అని చెప్పి ఆనందించారు, చాక్లెట్లు పంచుకున్నారు. అప్పుడు ఈయన చూడండి, ఈయన చనిపోయిన తర్వాత కూడా చాలామంది వాళ్ళు మెసేజ్లు ఎలా పెట్టుకున్నారండి? చాలా హ్యాపీ, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఇలా జరిగిందో లేదో వాళ్ళ మెసేజ్లు వెళ్ళిపోయింది. అంత ఫాస్ట్గా ఎట్లా తెలిసినాయి వాళ్ళకి? అర్ధరాత్రుల్లో తెలిసిపోతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడో ఆ చీకట్లో ఆ జరిగిపోయినటువంటి ఆ సంఘటన వెనువెంటనే వీళ్ళ దగ్గరికి రావటం ఏంటి, వీళ్ళు పంచుకోవటం ఏంటి, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయటం ఏంటి, అక్కడే తెలిసిపోతుంది. ఇది కంప్లీట్గా మనకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం. గవర్నమెంట్ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అదే రమేష్గా తన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వాలు సంబంధిత మతస్థులు కుమ్మక్కై చేసినటువంటి ఒక దారుణమైనటువంటి క్రియ. ఎందుకంటే మీరేదో ల్యాబ్ అంటున్నారు, రిపోర్ట్ అంటున్నారు, ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? ఈ వ్యవస్థలన్నీ ఎవరి చేతిలో ఉంటాయి? సెంట్రల్ మొదలుకొని స్టేట్ వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మిమ్మల్ని కాదని ముందుకు వెళ్ళే అధికారి ఎవడు? మిమ్మల్ని కాదని మరో స్టేట్ అంటే రిపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు?
మీరేంటో మీ స్వభావం ఏంటో బాహటంగా ప్రకటించి ఉన్నారు కదా. అలాంటప్పుడు మీరు నిజాయితీగా అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాని మీద రీసెర్చ్ చేసి సరి అయినటువంటి న్యాయం చేస్తారని ఎలా ఊహించగలం? అధికారులతో కలిసి చూడండి, ఎంత ఎంత కనెక్ట్ అయిపోతుందో చూడండి. అధికారులతో కలిసి అంటే అసలు అధికారులతో కలిసి వాళ్ళ మీద పడటం ఏంటి? వాళ్ళ మీద పడటానికి వీళ్ళు ఎందుకు అధికారులను కలిశారు? అర్థమైపోతుంది కదా. అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి అంటే డిసైడ్ అయిపోయారు. అధికారులతో కలిసిన తర్వాత ఒక ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి తీర్మానం ఒకటి, నిర్ణయం ఒకటి జరిగింది. దాన్ని బట్టి భరోసా కలిగి ఇప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో, అప్పుడు తుపాకులు లేవు కాబట్టి, అప్పుడు ఇలాంటి వాహనాలు లేవు కాబట్టి, అప్పుడున్న మారణాయుధాల సోర్సు విరివిగా దొరికేది రాళ్ళు కాబట్టి రాళ్ళు రువ్వి చంపుదాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళ సంగతి తెలుసుకొని, అంటే వాళ్ళు చంపటానికి పన్నాగములు పన్నుచున్నారని తెలుసుకొని లుకయనిలో ఉన్నటువంటి పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. అలాంటి ప్రాంతాలలోనికి వెళ్ళి, అంటే అక్కడ ఉండటం, ఈకొనియలో ప్రస్తుతం ఉండటం మంచిది కాదని చెప్పి వేరే పట్టణములకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఇప్పుడు పౌలు గారు లుస్త్రకు వెళ్ళారు. లుస్త్రలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీడు మనం ఇక్కడ వాడిని టార్గెట్ చేస్తే వాడు లుస్త్రకు పారిపోయాడట అని చెప్పి ఈ అంత్యోకయలో ఉన్నటువంటి వాళ్ళకు మెసేజ్ పాస్ చేసి, ఎందుకంటే ఆయన జర్నీ స్టార్టింగ్ అక్కడే కదా, ఆల్రెడీ అక్కడ ఒక వర్గం ఉంటుంది కదా, వాళ్లకు మెసేజ్ పాస్ చేసుకొని వాళ్ళను పిలిపించుకొని వీళ్ళు ఇరువురు కలిసి ఆ లుస్త్రకు వెళ్ళి ఆయనను టార్గెట్ చేశారు. చేసి ఏం చేశారు చూడండి 19వ వచనంలో అంత్యోకయ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని తమ పక్షముగా చేసుకోవటానికి ఏం వరాలు కురిపించుంటారండి? తమ పక్షంగా చేసుకోవటానికి ఏం తాయిలాలు ఇచ్చి ఉంటారు? ఏం చేస్తే జనులు వాళ్ళ పక్షమయ్యారు? ఇందాక మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా రెచ్చగొట్టడం అన్న జరగాలి, లేదంటే మా మాట వినకుండా మీరు ఇంకొకటి చేసినట్టయితే జాగ్రత్త, మీరు మీ కుటుంబాలు ఏమవుతాయో ఒకసారి ఆలోచించుకోండి అంటే అయిపోయాయి. తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అంటే చనిపోయాడు అనుకొని వెళ్ళారంటే వాళ్ళ దృష్టిలో ఆల్మోస్ట్ చంపేశారు అని దాని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఇంకా పౌలు ద్వారా పని జరిగించాలని ఆ కొన ఊపిరిలో దేవుడు ఆయనను బ్రతికించాడు కాబట్టి బ్రతికాడే కానీ యూదులు మాత్రం పౌలుని చంపినట్టే. ఇప్పుడు ఎలా టార్గెట్ చేసి చంపారు చూడండి. ఎవరితో కుమ్మక్కై, ఎవరితో మంతనాలు జరిపి, ఏ వర్గం వారిని తనతో కలుపుకొని ఎవరి మీద ఎలా అటాక్ చేశారో చూడండి. కంప్లీట్గా ఇప్పుడు జరిగినట్టు ఏదైనా జరుగుతున్నది. ఇప్పుడు ఈయన సరే కొన ఊపిరితో మళ్ళీ లేచి దులుపుకొని వేరే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. ప్రకటించిన వాడు అక్కడే ఉండకుండా మళ్ళీ ఏం చేశాడట చూడండి 21వ వచనంలో, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును టెర్రరిస్ట్ టౌన్ అయినటువంటి ఈకొనియా
ఈ కొనియకును అంత్యొకయకును తిరిగి వచ్చి. ఫస్ట్ ఆయన టార్గెట్ ఎక్కడయ్యాడు? అటాక్ జరిగింది లుస్త్రాలో. టార్గెట్ అయింది ఎక్కడ? అదే ఈ కొనియకు మళ్ళీ వెళ్ళాడట. ప్రవీణ్ పగడాల కూడా కొన్ని సంవత్సరాలుగా ఆయన పోస్టులు పెడుతున్నాడు. రీసెంట్గా ఎక్కువ పెట్టాడు, సూటిగా పెట్టాడు. నాకు ప్రాణాపాయం ఉన్నది, నన్ను కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. కానీ మీరు గమనించారా, అన్ని పోస్టులు పెట్టినటువంటి ఆయన ఏ డిబేట్లో కూర్చున్నా, ఏ మెసేజ్ మాట్లాడుతున్నా కూడా ఆయనలో భయము అనేటువంటిది లేశ మాత్రం కూడా కనబడలేదండి ఆ మోములో. అసలు ఈ ఆయన పెట్టిన ఆ కామెంట్లు చదవకపోతే అసలు ఏం తెలియదు ఈయనకి ఈ ప్రమాదం ఉన్నది అని. అంత ప్లెజర్గా, అంత కూల్గా, అంత హ్యాపీగా, చాలా చక్కగా, ఓపెన్, చాలా ధైర్యంగా, చాలా గొప్పగా మాట్లాడాడు ఆయన. మాట్లాడేటువంటి విషయంలో కూడా కంటెంట్ బేస్డ్ మాట్లాడాడే తప్ప వ్యక్తుల టార్గెట్ బేస్డ్గా ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. అంత ధైర్యం ఎందుకు వచ్చిందంటారు? మనం ప్రారంభంలో మాట్లాడుకున్నామే, నన్ను హింసించిన వారు మిమ్మల్ని హింసిస్తారు, నా మాట విన్నవారు మీ మాట వింటారు. మీకు హింసలు వచ్చినందుకు, అగ్ని లాంటి మహాశ్రమలు వచ్చినందుకు మీరు ఆశ్చర్యపడకండి, సిగ్గు పడకండి. మనం అనేక హింసలను అనుభవించి పరలోక రాజ్యమునకు చేరవలసి ఉన్నది. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణం పెట్టినటువంటి వాడు తిరిగి దానిని పొందుకొనును. మేబీ ఆ ఆలోచనలు ఆయన నిండుగా ఉండి ఉన్నాడేమో, అందుకే అంత కూల్గా, అంత ప్లెజర్గా, అంత ధైర్యంగా ఆయన. ఎక్కడ టెన్షన్ లేదండి, ఎక్కడ టెన్షన్ లేదు. ఎక్కడన్నా నాకైతే చిన్న డౌట్ కూడా లేకుండా, అంటే పర్టికులర్గా పట్టి గమనించినా కూడా కనబడలేదు అది. మరి ఆయనలో ఉన్న ధైర్యం ఎక్కడదండి? ప్రియులారా, నేను అనుకుంటున్నాను ఆయన దేవుని మాటను బాగా అర్థం చేసుకున్నాడు, దేవుని మాట పట్ల బాగా నమ్మకము కలిగి ఉన్నాడు. కనుకనే ఆయనలో అంత ధైర్యం వచ్చింది, ఆయన అంతా తెగించాడు. ఒక విధంగా చూడాలంటే నిజంగా ఇంత టార్గెట్ ఉన్నదని తెలిసి కూడా ఆయన బైక్ మీద ప్రయాణం సాగించటము అనేటువంటిదే ఇక్కడ అఫ్కోర్స్ అది ఇక దేవుని నిర్ణయం అండి. ఎందుకంటే పర్మిషన్స్ అనేటువంటివి, మరణానికి పర్మిషన్స్ అనేటువంటివి. ఇప్పుడు స్టెఫన్ను చస్తూ ఉంటే దేవుడు ఎందుకు చూశాడు అంటే మనం ఏం చెప్తాం? స్టెఫన్కి అప్పగించబడినటువంటి పని అక్కడికి పూర్తయిపోయింది, పిలుచుకున్నాడు. యాకోబుకు అప్పగించినటువంటి పని పూర్తయిపోయింది, అతన్ని పిలిపించుకున్నాడు. మేబీ ఈ ప్రవీణ్ గారికి అప్పగించినటువంటి పని పూర్తయిపోయింది, పిలుచుకున్నాడు, అంతే. అది ఏమండి, వీళ్ళు చంపేస్తే చచ్చిన కుక్క చావు కాదు, అది వీరమరణం. అలా వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటి? అలా వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? వీరమరణం. మీరేమన్నా చేసుకుంటారా బాయ్, నేను చేసే పని చేసుకుంటూ పోతాను, ఏదో మిమ్మల్ని నుండి తప్పించుకోవాలని నక్కి దాచుకుంటూ నేను వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నాకు చావైనా లాభమే. అంతే కదండి, స్టేట్మెంట్ అదే ఇచ్చాడు కదా. నిజంగా వీళ్ళు బుర్ర పెడితే అదే ఉంటుంది అక్కడ స్టేట్మెంట్, నాకు చావైతే లాభం. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే, ఒరే వాళ్ళ లాభంలో మనం ఇప్పుడు పాపం ఇప్పుడు యేసుప్రభుల వారి విషయంలో యూదాది కానీ, చంపిన యూదులది కానీ అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఆయన లాభంలో పడ్డాడు, వీళ్ళు ఎక్కడ పడ్డారు? నష్టము, ప్రమాదంలో పడ్డారు. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. మందు దాగినప్పుడు, పొగాకు తిన్నప్పుడు ఏం తెలియదు, దాని ప్రభావం అనేటువంటిది తదనంతర కాలంలో తెలుస్తుంది. ప్రియులరా, ఆశ్చర్యపడకండి, చెప్పింది చెప్పినట్లుగానే జరుగుచున్నది.
చెప్పింది చెప్పినట్లుగానే జరుగుతున్నది. గనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. పైగా భరోసా కలిగి ఉండాలి. ఈ రకంగా మరణిస్తే మనం ధన్యులం. ఈ రకంగా మరణిస్తే మనకు నిత్య జీవం, మనకు పరలోకం, ఇంతకంటే మహాభాగ్యం మనకి ఇంకేం కావాలి అని దాన్ని ఎదుర్కొనటానికి మనం వెళ్ళాలి. టంగుటూరి ప్రకాశం పంతులు రొమ్ము విరిచినట్టుగా. హతసాక్షులందరూ కూడా మరణానికి ఎదురు వెళ్ళారు. ఇప్పుడు స్టెఫెన్ గారి ప్రసంగంలో వాళ్ళు వచ్చి అటాక్ చేసినప్పుడు ఏదో మాట్లాడడానికి తీయండి, తప్పైపోయింది, క్షమించండి, నన్ను విడిచిపెట్టండి, ఈ పని నుండి మాట్లాడడానికి పోవచ్చు కదా. వాళ్ళు అడిగిన కొద్దీ ఇంకా ఆయన రెచ్చిపోయి చెప్తున్నాడు, అయ్యో మీ పరిస్థితులు చూస్తుంటే నాకు జాలేస్తుంది, ఇప్పుడు నాకు పరలోకం తెరవబడింది, దేవుని కుడిపార్శ్వమున మీరు చంపిన యేసయ్య అక్కడ కూర్చున్నాడు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ధైర్యం ఏంటి? చివరికి ఆయన చెప్పినటువంటి మాట, దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానంటే దాని అర్థం ఆయన కాన్ఫిడెన్స్ ఏంటనమాట. మీరు తొందరగా చంపండి, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది. అదే కదా, మీరు త్వరగా చంపండి, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది, లేదంటే పక్క జరగండి, నా పని నేను తీసుకుంటూ పోతా. ఏదో ఒక అవకాశం ఉండి అనవసరంగా సమయం ఉంది వేస్ట్ చేస్తున్నా. అదే కదా. వాట్ ఎ గ్రేట్, వాట్ ఎ గ్రేట్. ఇప్పుడు పేతురు గారు కూడా ఇప్పుడు యాకోబు డెత్ తర్వాత నెక్స్ట్ డే అది జరగాలి, ఆయన డెత్ జరగాలి, అందుకే ప్రిజన్లో పెట్టారు. పేతురు గారి ద్వారా ఇంకా పని చేయించుకోవాలని దేవుడు భావించాడు కాబట్టి చెరసాల సంఖ్యలు తెగిపోయాయని బయటకు వచ్చేసాడు కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని కాన్ఫ్లిక్ట్లు అనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు పౌలు గారితో చెప్పాడు, నువ్వు భయపడకుము, ఈ పట్టణములో నాకు అనేక జనులు ఉన్నారు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించుము అని అన్నాడు. అరే ఆయన మీద మూకదాడి జరుగుతున్నప్పుడు అంటే అక్కడ పౌలుని కాపాడినట్టు కనపడుతుంది, పేతురుని కాపాడినట్టు కనపడుతుంది. మరి అదే కాపాడటం అనేటువంటిది ఈ స్టెఫెన్ దగ్గర ఎందుకు జరగలేదు, యాకోబు దగ్గర ఎందుకు జరగలేదు, ఇంకా చాలా మంది భక్తులు మరణించారు, వాళ్ళ విషయంలో ఎందుకు జరగలేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎవరికి ఎంత పని అయితే అప్పగించాడో అది పూర్తయ్యేంత వరకు వాళ్ళు కంపల్సరీ ఉంటారు. పూర్తయిందంటే వెనువెంటనే వెళుతారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అది దేవుని ప్రణాళిక, దేవుని నిర్ణయం. ఆ ప్రకారంగానే జరుగుతుంది, ఆ ప్రకారంగానే జరిగింది.